ఆరాధించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమైనా ప్రార్థన చేసుకునేదని దేవుడు ఈ విధంగా చర్చ రప్పించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ నెలంతా పిల్లలందరితో సంతోషంతో గడిపాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేది, ఎటువంటి లోటుపాటు లేకుండా నన్ను పోషించుకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. పిల్లలందరితో గడిపే కంటే చర్చలో గడపడం నాకు చాలా ఆనందం ఉంది. నేను ఒక్కదాన్ని ఉన్నప్పటికీ ప్రతిరోజు సాయంత్రం పూట ప్రార్థన చేసుకుంటాను. 3 పాటలు పాడుకొని ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుని పిల్లలందరి గురించి, దేశం గురించి ప్రార్థన చేసుకుని లేస్తాను. ప్రార్థన చేసే వరకు నేను ఏ పని చేయనండి. దేవుడు ఈ విధంగా నన్ను కాపాడి నన్ను పోషించి నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకు స్తోత్రాలు. మొన్న అక్టోబర్ 1కి నాకు తల తిరిగిపోయి ఒళ్ళంతా తిరిగిపోయి నడవలేకపోయింది, మాట కూడా రాలేకపోయింది. చాలా భయమైంది. నాకు షుగర్ బీపీ ఉన్నప్పటికీ ఆ షుగర్ బీపీ మందులు వాడతా కానీ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒకటి టెస్టులు రాస్తారని భయానికి వెళ్ళాం. ఇది ఎప్పుడు నాకు నీరసంగా ఉన్న ప్రేయర్ ఆయిల్ రాసుకొని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటే పండుకునే వరకు తగ్గిపోతుంది. దేవుడు ఆ విధంగా నన్ను కాపాడి నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ కొద్ది సాక్షి దేవుడు జీవించగా ఆమె సఫలమగను. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పుట్టవలే నుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనముకు నడపను. దేవుడి వాక్యం బంగారమే అన్నట్టు అతడు చేయనదంతయు సఫలము. కాబట్టి ఈరోజు ఆ మొదటి కీర్తనలో ఆ మాట నాకు ఎందుకో మీకు చెప్పను, ఆ మెసేజ్ కాదు కానీ, అంటే మనకి దేవుడు అనేకమైన తాళపు చెవులు ఇచ్చాడు, కానీ మనం వాడతలేదు. వాడకుండా ప్రభా నాకు సహాయం చేయి, నాకు నన్ను కాపాడు, నన్ను మరి ఆదుకో అంటే ఉపయోగం ఏం లేదు. ఆయన చెప్పింది చిన్నదే, పెద్ద నీకు భుజం మీద భారం ఏం పెట్టలేదు. నా వాక్యం వల్ల ఆనందించు, తర్వాత నా వాక్యాన్ని చదువుతూ ఉండు, ఇంకా చదువు రాకపోతే వింటూ ఉండు, మరి ఆనందిస్తూ ఉండు. నువ్వు చేసేదంతా నేను సఫలం చేస్తాను, నువ్వు చేస్తూ ఉంటే దాన్ని సక్సెస్ చేసుకుంటూ నేను వెళ్తాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. నిజంగా ఎంత మంచి మాటలు, మంచిది. మరి ఒకసారి ప్రభు యేసుక్రీస్తు వారి వందనాలు చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
కొత్తగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి నేను ఎక్కువగా అంటే డీప్ లోతైన వాక్యాలు అప్పుడే మీకు చెప్పకూడదు అని మన ప్రేరేపించబడి, ఎందుకంటే మీరు కొంతమంది ఆ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది ఇప్పుడిప్పుడే కొత్త విశ్వాసాలు వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా అర్థమయ్యే రీతిలో బోధించాలని మరి దేవుడు నాకు తెలియచేసినప్పుడు ఆ రీతిగా బోధించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి దయచేసి దేవుడే మనందరికి సహాయం చేస్తాడు. ఏది ఏమైనా నేను ఒక్కటి మాత్రం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఒకవేళ ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా అదంతా నాకు తెలియదు. కానీ నేను మాత్రము ఒక నియమానికి కట్టుబడి ఉన్నాను. ఆ నియమం ఏంటంటే రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే 10వ వచనంలో చివరి లైన్లో ఏమంటాడంటే, ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంటే కుమారుని సువార్త, నాకు ఆ మాట నన్ను చాలా బలపరిచింది. అంటే కుమారుని సువార్త అదే నేను చెప్పాలి, అదే మీరు వినాలి. అంటే ఎన్ని సంవత్సరాలు చెప్తారు, మరి ఎన్ని నెలలు చెప్తారు కుమారుని సువార్త? ఆయనదేముంది, 4 సువార్తలే కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కదా. మరి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చెప్తారు అంటే, నేను బ్రతికున్నంత కాలము ఆ కుమారుని సువార్త చెప్తాను. మీరు కూడా కుమారుని సువార్త వినాలి. నా సువార్త, నా కథ వింటే మీకు ఏమీ ఉపయోగం లేదు. లేకపోతే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, వారిని నేను ఏమీ తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఏంటంటే కుమారుని సువార్త. చూడండి, నా కొడుకు గురించి చెబితే నాకు ఆనందం. ఇప్పుడు డేవిడ్ గారు వచ్చారు, డేవిడ్ గారు కుమారుడు గురించి చెప్తే ఆయనకి ఎంతో హృదయంలో ఆనందం వస్తుంది. అదే డేవిడ్ గారికి వేరే వాళ్ళ అబ్బాయి గురించి చెప్పితే అంత ఆనందం ఉండదు. నాకు కూడా నా కుమారుడు గురించి చెప్పినప్పుడు వచ్చిన ఆనందం వేరే కుమారుడు గురించి చెప్పినప్పుడు ఆనందిస్తా, కానీ అంతగా ఆనందించదు. ఎందుకంటే నా కుమారుడు గురించి చెప్పినప్పుడు ఆనందం. అలాగే దేవుని ప్రియ కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు గురించి చెబుతుంటే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. నేను చెబుతున్నా నన్ను చూసి సంతోషిస్తాడు, వింటున్నా మిమ్మల్ని చూసి కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. అందుకే దయచేసి ఇక్కడే కాదు, మీరు ఇంటికి వెళ్ళాక కూడా, లేకపోతే ఎప్పుడైనా టీవీ ఆన్ చేసుకుని ఏదైనా ఛానల్ పెట్టుకుని చూడాలన్నా కూడా నేను మీకు ఒక మీ అందరికీ ఒక మంచి పాస్టర్గా నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే మీరు ఎక్కడ ఏది విన్నా కుమారుడు గురించి వినండి. అంటే మీరు అనుకోవచ్చు, కుమారుడు శిలువ మరణ పునరుత్థానాలు, ఆయన స్టోరీ ఏంటి? శిలువ మరణ పునరుత్థానాలు అంటే ఆయన బర్త్డే పని ఇవే కదా అని మీరు అనుకోవచ్చు. ఇవే ఎన్నిసార్లు వినాలి? ఆ 3 విషయాలు వింటే మాకేమొస్తుంది? మాకు 199 సమస్యలు ఉన్నాయి. 3 విషయాలు వింటే మాకేమొస్తుంది అంటే, ఈ 3 విషయాలే మీ 199 సమస్యలకి జవాబు. 199 కాదు, 199 సమస్యలున్న జవాబు ఏంటంటే ఆయన కుమారుడే. ఆయన కుమారుడే మీ ఆన్సర్. కాబట్టి దయచేసి ఆ కుమారుని సువార్త చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు కుమారుడు గురించి వింటే విశ్వాసం వస్తుంది. నేను కొన్ని వారాలు విశ్వాసం గురించి మీకు బోధించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు కూడా విశ్వాసం గురించి నేను బోధించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు గమనించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడాలి. అంటే విశ్వాసము కర్త ఎవరు? చెప్పండి, మాట్లాడండి. విశ్వాసము కర్త ఎవరు? యేసయ్య. దాని కర్త ఆయనైనప్పుడు విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేది ఎవరు? ఆయనే. కాబట్టి నువ్వు కుమారుడు గురించి వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది. దాన్ని కొనసాగించుకోవాలంటే ఆయన గురించే వినాలి. ఇంకోటి గురించి వింటే నీకు రాదు. ఎందుకంటే మీరు గమనించండి, బైబిల్లో అదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏమంటారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యము. అంటే మనందరికీ ఉంటుంది, దేవుడు నన్ను ప్రేమిస్తే బాగుంది, దేవుడికి నేను ఇష్టరాలుగా ఉంటే ఎంత బాగుంటుంది, దేవుడు నన్ను ఇష్టపడితే ఈ ప్రపంచంలో నాకేం కొదువా అనుకుంటాం. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ విశ్వాసం కోరుకుంటున్నాడు. విశ్వాసం అంటే అదేదో నువ్వేదో చేస్తే వచ్చేది కాదు, కుమారుడు గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది. అంటే కుమారుడు గురించి వింటేనే నీవు ఇష్టడుగా ఉంటావు. కాబట్టి దయచేసి మీరు ఎవరి గురించి వినవసరం లేదు. మన బంధువులు మన గురించి ఏమనుకుంటున్నారు, మన పక్కింటి వారు ఏమనుకుంటున్నారు, నా ఆఫీస్లో ఏమనుకుంటున్నారు, లేకపోతే నా బిజినెస్లో ఏమనుకుంటున్నారు, ఇవన్నీ వద్దు. మనకి ఏం కావాలంటే కుమారుడు గురించి వింటే నీకు దేవుడికి ఇష్టడుగా ఉంటావు, దేవుడికి ఇష్టరాలుగా ఉంటావు. ఒకవేళ మనల్ని ఎవరు ఇష్టపడకపోవచ్చు, అయినంత మాత్రాన మనకి పోయిందేమీ లేదు. యేసయ్యని నువ్వు ఇష్టపడితే, ఇంకా నీవు ఆయన ఇష్టపడితే అంతకంటే నీకు ఇంకా ఏం కావాలి? ఆయన ఇష్టపడితే చాలు. కాబట్టి దయచేసి ఆయన ఇష్టపడాలంటే ఆయన ఏమంటాడంటే నా కుమారుడు గురించి విను, నా కుమారుడైన యేసుక్రీస్తు గురించి విను, చదువు, చాలు, నువ్వు ఇష్టడుగా ఉంటావు. కాబట్టి దయచేసి ఈరోజు మనం గమనిద్దాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఉంది. మరి మనం రక్షించబడినప్పుడు మనకి ఏ విశ్వాసం ఉందని రక్షించాడంటే దానికి అందుకే ఆయన ఏమన్నాడంటే నేను విశ్వాసం కర్త అన్నాడు. అంటే నువ్వు రక్షించబడనప్పుడు కూడా నీలో విశ్వాసం పుట్టించింది ఎవరంటే ఆయన కుమారుని వార్త. ఎక్కడో విన్నావు, యేసయ్య అనే మాట విన్నావు, ఆ మాట చాలు నీలో ఆ విశ్వాసం పుట్టించడానికి. ఆ కుమారుడు గురించి ఎక్కడో వెళ్తా రోడ్డు మీద వినుంటావు, ఆ విన్నది ఆ ఒక్క మాట చాలు ఆయన విశ్వాసం పుట్టిస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన పెద్ద కష్టమైన పనే కాదు. ఈ రెండు చెవులు కుమారుడు సువార్త ఎక్కడుందో అక్కడ వినాలి, యేసయ్య గురించి ఎక్కడ చెప్తున్నారో అక్కడికి వెళ్ళాలి. కొన్నిసార్లు యేసయ్య గురించి చెప్తే ఏమి విన్నా కూడా మన జీవితంలో ఏం జరగనట్టుండదు. అయినా కొన్నిసార్లు సైలెంట్గా ఉన్నప్పుడే తర్వాత పెద్ద అద్భుతం జరుగుతుంది. కొన్నిసార్లు చూడండి సైలెంట్గా ఉంటుంది, కానీ ఒకేసారి ఏదో గొప్ప శుభవార్త వినపడుతుంది. ఇంకా వచ్చే నెలలో అయ్యో వర్తమానాలు మాట్లాడతాం, ఆ రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారి యేసయ్య పుట్టుక వార్త చేసి మనం నవంబర్లో చెప్పేసుకుంటున్నాం, వచ్చే నెలకి ఇవన్నీ దాచుకోవాలి. ఎంత అద్భుతం అంటే ప్రపంచానికి వెలుగు వచ్చేసి. కాబట్టి ఎప్పుడైనా మన జీవితంలో యేసయ్య గురించి విని అరే విన్నాను కానీ ఇంకా నా జీవితంలో ఏం జరగలేదే అనుకోవద్దు. వింటూ ఏదో ఒక రాత్రి ఈ జీవితంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప వెలుగుని దేవుడు నింపుతాడు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు రానున్న దినాల్లో. మీరు అనుకోవచ్చు, అయ్యా చిన్న సంఘము, మరి ఎంతోమంది లేరు, మేము ఎక్కడికి వెళ్తే ఏం దీవించబడతాం, మరి పెద్ద సంఘానికి వెళ్తే మాకు దీవెన వస్తుందేమని. అక్కడ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే కుమారుడు గురించి చెప్పబడుతుంది. కాబట్టి కుమారుడు ఎప్పుడైతే మీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాడో ఆ రోజున మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏదో ఒక రోజున పెద్ద దీవెన మీ ఇంట్లోకి రాబోతుంది. ఇది ఒక దేవుడి సన్నిధిలో నిలబడి నేను చెప్తున్న మాట, దయచేసి గమనించండి. అయితే మన జీవితంలో విశ్వాసంతో ఉంటాం. చాలాసార్లు యేసయ్య అనుకుంటూ ఉంటాం, విశ్వాసంగా ఉంటాం. కానీ కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కృంగదీసే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు అవిశ్వాసిగా మారిపోతాం, కొన్నిసార్లు విశ్వాసంగా ఉందాం అనుకుంటాం, కానీ ఎంత ఉందామన్నా పరిస్థితులు మనం ఏం చేస్తాయంటే అవిశ్వాసాన్ని గురి చేస్తాయి. చాలాసార్లు మనకు తెలియక ఏమంటామంటే ప్రభా నా విశ్వాసాన్ని వృద్ధి చేయి, నా విశ్వాసాన్ని బలపరచంటాం. విశ్వాసాన్ని వృద్ధి చేసింది ఏముండదు. చూడండి లూకా సువార్తలో ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి దయచేసి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించు, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించు. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమింపవలెను. అంటే ఏమని రాశాడు? నీ సహోదరుడు ఒకవేళ ఒకసారి తప్పు చేస్తే క్షమించు. 7 సార్లు తప్పు చేసిన ఒక్క రోజులో
7 సార్లు తప్పు చేసినా క్షమించాను. అంటే ఇక్కడ వీళ్ళకి ఏమర్థమైందంటే ఈ ఒక్కసారి క్షమిస్తమే కష్టం. 7 సార్లు ఒక రోజులో సహోదరుడు 7 సార్లు తప్పు చేస్తే మేము క్షమించాలంటే మాకు చాలా విశ్వాసం కావాలి యేసయ్య, ఈ విశ్వాసం సరిపోదు, చాలా విశ్వాసం కావాలి అని వాళ్ళు ఏమంటున్నారు చూడండి 5వ వచనంలో. అంటే ఆ యేసయ్య ఆ మాట చెప్పాడు, 7 సార్లు క్షమించమ్మా, 7 సార్లు క్షమించయ్యా ఒక నీ సహోదరుడిని నీ ఎడలు తప్పు చేస్తే. అంటే శిష్యులు ఏమంటున్నారంటే అపోస్తులు, మళ్ళీ ఎవరు? అపోస్తులు. పరిశుద్ధాత్మ ఎలా రాయించారు చూడండి. అంటే మామూలు విశ్వాసం కాదు, అపోస్తులు ఏమంటున్నారు? ఆ విశ్వాసము వృద్ధి పొందించమని చెప్పారు. అంటే వీళ్ళకి ఏమొచ్చిందంటే డౌట్ ఏమొచ్చిందంటే అసలు మనకి ఒకసారి బైబిల్ చదువుతుంటే కనెక్ట్ అవ్వదంటే అసలు ఆ మాటలకి దీనికి ఏంటి సంబంధం అనుకుంటాం. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే యేసయ్య ఏం చెప్పాడు? మీ సహోదరుడు తప్పు చేస్తే ఒక రోజు 7 తప్పులు చేస్తే 7 సార్లు క్షమించాను. అంటే వెంటనే వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకి ఆయన చెప్పిన దానికి కనెక్షన్ మనకు అర్థం కాదు. కానీ వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 7 సార్లు క్షమించాలంటే మాకు అంత విశ్వాసం కాదు, ఒకసారి క్షమించడానికి మా దగ్గర విశ్వాసం సరిపోద్ది, కానీ 7 సార్లు క్షమించాలంటే అంత విశ్వాసం మాకు కావాలి కదా, విశ్వాసం వృద్ధి పొందించమన్నాడు. అప్పుడు యేసయ్య వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీకు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పమన్నప్పుడు అది నీకు లోబడి. అంటే మళ్ళీ ఇదొక కన్ఫ్యూజన్. అసలు ఈ 4 ఇంకా ఇంకోటి ఉంది కింద, నేను చెప్తాను చూడండి. ఈ 4 ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు అలా అనిపిస్తాయి, కానీ ఇదంతా ఒక్క టాపిక్ గురించి మాట్లాడాడు. అంటే విశ్వాసం గురించి చెబుతూ ఆయన అన్న మాటలు అన్నమాట. అయితే ఆయన ఏమన్నాడు? వీళ్ళు విశ్వాసం వృద్ధి పొందించమంటే సరే, నాలాగా నువ్వు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి సైతాన్తో పోరాడితే నీకు విశ్వాసం వృద్ధి కలుగును అన్నాడా? అలాగనలేదు. లేకపోతే నేను త్వరలో సిలువ వేయించుకున్నాను, మీరు కూడా సిలువ వేయించుకోండి అప్పుడు వృద్ధి వస్తుంది అన్నాడా? అలాగనలేదు. యేసయ్య చెప్పింది చాలా అసలు మనకి ఏమనిపిస్తుంది అంటే యేసయ్య ఇంత ఏంటి చెప్పాడు అని. వీళ్ళు ఏమంటున్నారు? 7 సార్లు నేను క్షమించాలంటే బహుశా వాళ్ళు ఏమనుకున్నాడు, గుమ్మడికాయ అంత విశ్వాసం కావాలేమో అని వాళ్ళు అనుకున్నారేమో. కానీ యేసయ్య ఏమన్నాడంటే అదే ఆవగించాలి. ఎప్పుడైనా ఈసారి వచ్చినప్పుడు ప్యాకెట్ వేస్తాను, తలొక ఆవగించి పట్టుకోండి అంటే పట్టుకుంటే మీకు కొంచెం ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఆవగించి అసలు చేతిలో పట్టుకుంటే చాలా జాగ్రత్త పట్టుకోవాలి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. అంటే యేసయ్య అపోస్తలులకు ఏం చెప్పాడంటే ఆవగించ చాలు నాయన, నువ్వు 7 సార్లు నీ సహోదరుని క్షమించడానికి ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. అంటే నువ్వు ఏది చేయడానికి లోపడును అన్నాడు. అంటే ఏదైనా నీకు లోపడాలంటే, నీ పరిస్థితులు నీకు లోపడాలంటే, లేకపోతే నీ భర్త నీకు లోపడాలంటే, నీ భార్య నీకు లోపడాలంటే, నీ బిడ్డలు నీకు లోపడాలంటే, ఏది నీకు లోపడాలన్నా ఏం కావాలి? ఆవగించేంత విశ్వాసం కావాలి. ఇప్పుడు ఆవగించేంత విశ్వాసం కూడా లేదా మనకి? ఒకసారి ఆలోచన చేసుకోండి మనసులో. ఆవగింజను దగ్గర పెట్టుకోండి. ఇలా మీ చేతిలో ఉందనుకోండి, పని మీ చేతిలో ఉంది, పట్టుకోండి, అందరూ ఇలా అనుకోండి. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? లోపడుతుంది. అంటే లోపడట్లేదంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటి? నీకు విశ్వాసము ఎక్కువ తక్కువ కాదు, ఆల్రెడీ నీ పరిమాణం నీకు ఎంత కావాలో అంత విశ్వాసం ఉంది. కానీ యేసయ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని ఉపయోగించట్లేదు. నేను గత వారం చెప్పాను కదా, ఆ స్టీల్ సామాను తీసి కడిగేసి మళ్ళీ పెట్టేస్తారు క్రిస్మస్కి. అంటే ఉపయోగించం, మళ్ళీ క్రిస్మస్ వచ్చినప్పుడు దించి మళ్ళీ కడిగేసి పెట్టేస్తారు. అంచేత మన విశ్వాసాన్ని వాడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే విశ్వాసం ఎక్కువ కాదు, విశ్వాసాన్ని ఎలా వాడుతున్నావు, నువ్వు వాడుతున్నావా లేదా? అసలు విశ్వాసాన్ని వాడాలి. అది యేసయ్య చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఉపమానం చెప్పాడు. ఏమని? దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా. ఇదంతా ఎందుకు చెప్పాడంటే ఒక దాసుడు ఉన్నాడు, ఆ
ఆ దాసుతో ఖచ్చితంగా యజమానుడు జాలిపడ్డు వాడి విషయంలో. ఎందుకంటే ఖచ్చితంగా వాడు జీతాన్ని పెట్టుకున్నాడు, ఆ పని చేయించుకుంటాడు. అంటే పని చేయించుకుంటాడంటే ఎందుకు? అది ఖచ్చితంగా వాడాలి అని చెప్తున్నాడు యేసయ్య. యేసయ్య ఉద్దేశం ఏంటంటే నీకున్న విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, దాన్ని నువ్వు వాడటం నేర్చుకో. వాడితే చాలు, నీకు లోబడుతుంది. వాడితే లోబడుతుంది. నువ్వు వాడట్లేదు కాబట్టి అది లోబడుతుంది. ఇది ఆయన చెప్తున్న ఉపమానం. దయచేసి గమనించండి. అంచేత విశ్వాసాన్ని మనం వాడాలి. మనకున్న విశ్వాసం ఆవగింజే. ఆ విశ్వాసం ఎవరు? ప్రభు అయిన యేసు. నేను ఎప్పుడు విశ్వాసం గురించి చెప్పినా మీరందరూ మీ మైండ్లో ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. పాత నిబంధనకి మనం కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులం. అయితే కొత్త నిబంధనలో విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల్లో చేసిన కార్యాన్ని నమ్మడమే విశ్వాసం. ఇంతకు మించి ఇంకా మళ్ళీ విశ్వాసం అంటే నేను ఏదో చేయాలి, నేను ఏదో చేసేస్తే వచ్చేస్తుంది, అది కాదు. నేను మీకు చెప్తున్నాను కదా, కుమారుడు గురించి వినాలి, కుమారుడు ఏం చేశాడో దాన్ని నమ్మాలి, అంతే విశ్వాసం. అది నమ్ముతూ ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి, అంతే. చూడండి, ఆ రోమపత్రిక మనందరికి తెలిసిన వాక్య భాగం, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. ఎవరు ఆ వినుట? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. అంటే వింటే విశ్వాసం వస్తుంది అన్నాడు. మళ్ళీ ఎక్కడైనా విశ్వాసులు తప్పు చేస్తారేమో, ఎక్కడైనా మళ్ళీ వింటమంటే ఒకవేళ ఎవరి గురించి వింటారో అని పరిశుద్ధాత్ముడు మన గురించి ఆయన బాగా తెలుసు కదా, అందుకే దాని గురించి రాయించాడు. ఏమని? క్రీస్తుని గురించి వినా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను చెప్తున్నాను, మీరు క్రీస్తుని గురించి వినండి, కుమారుడు గురించి వినండి. మీ జీవితాలు ఏదైతే మీకు లోబడతాలేదు, ప్రతీది కూడా లోబడేటట్టు చేసేది ఎవరంటే కుమారుడే. ఆయన గురించి మీరు వింటూ ఉండగా ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకం మీకు లోబర్చుకుంటాను. ఎందుకంటే దేవుడు అందుకే మనకి అధికారం ఇచ్చాడు. దయచేసి గమనించి క్రీస్తుని గురించి మళ్ళీ చదవడం వచ్చిన కాగా వినుట వలన, అందరు చెప్పండి, వినుట వలన ఏమొస్తుంది? డబ్బులు రావు. విశ్వాసం వస్తే డబ్బులు వస్తాయి, కానీ వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కానీ ఎవరి గురించి వింటే విశ్వాసం వస్తుంది? వినుట క్రీస్తును గురించిన మాట వలన, క్రీస్తును గురించిన మాట వలన కలుగును. చూడండి, దయచేసి జాగ్రత్తగా గమనించండి. అంటే నా గురించి వింటే ఏమొస్తుంది? నా గురించి వింటే ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి గురించి అంటే నా గురించి కాదు, ఎవరి గురించి మీరు విన్నా అవిశ్వాసం వస్తుంది, లేకపోతే ఉగ్రత వస్తుంది, లేకపోతే కోపం వస్తుంది. కొంతమంది గురించి వింటే ఆ తాత్కాలికమైన సంతోషం రావచ్చు, ఇంకా ఎవరి గురించి అని వింటే కొద్దిసేపు బలం రావచ్చు. కానీ నీకు నీ జీవితంలో లోపడాలి ఏదైనా అంటే నువ్వు ఎవరి గురించి వినాలంటే క్రీస్తుని గురించి వినాలి. నా గురించి వింటే ఏం రాదు. దయచేసి గమనించండి, క్రీస్తుని గురించి వినాలి. మీకు ఇక్కడ నేను బోధించేది క్రీస్తుని గురించే, నా గురించి కాదు, లేకపోతే నా గొప్పతనం గురించి కాదు, లేకపోతే నా సంఘం గురించి కాదు. క్రీస్తుని గురించి బోధించాలి. క్రీస్తే మీకు కనబడాలి. ఎందుకు అనంటే ఆయన కనబడితే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన గురించి వింటే చాలు, నీ జీవితం మారిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఒక చూడండి, చిన్నప్పుడు పిల్లలు అన్నం తినడానికి ఏం చేస్తాం? చందమామ రాయే, జాబిల్లి రావే, కొండెక్కి రా, కోటి కూలితే అని చెప్పేవాళ్ళు. అంటే చందమామ వస్తుందా? రాదు. కానీ అబద్ధం చెప్పి వాళ్ళకి అన్నం తినిపించేవాళ్ళు. అంటే నువ్వు ఎవరు చూపిస్తున్నావు? ఒక మంచి చిత్రాన్ని చూపిస్తే బిడ్డలు అన్నం తినేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. ఆ సునాద ఏడుపు మానేసేది. మొన్న రాయ అంటే అది చూసుకుంటా ఏడుపు మానేసేది. అంటే అప్పుడే చందమామ రాయ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ కదా, ఇప్పుడు జపాన్ అంతా ఇంగ్లీష్, అందుకని వాళ్ళకి
మూన్ అంటే చందమా, అందుకని మూన దాయ అనేవాడు. అంటే అలా చూస్తే నిద్రపోయేది. అందుకే ఎప్పుడు మీరు గమనించండి, అంటే ఎవరిని చూస్తే నీకు విశ్వాసం వస్తుంది, ఎవరిని చూస్తే సమస్యలు పడతాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తూ ఉంటే నేను గత రెండు వారంలో అనుకుంటా, ఎప్పుడు ప్రభు వైపు నీవు తిరుగుతావు అప్పుడు ఆత్మ ఆ పోలికలోకి నేను మార్చుకున్నదని చెప్పాను. దయచేసి గమనించండి, విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా అవిశ్వాసం వస్తే, నేను చెప్తున్నాను కదా, నీకు శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎప్పుడైనా నీకు అవిశ్వాసం వచ్చింది, అవిశ్వాసం వస్తే నువ్వేం చేయాలంటే, అవిశ్వాసం వస్తే మళ్ళీ అవిశ్వాసం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆడి దగ్గరికి వెళ్తే నీ అవిశ్వాసానికి బలం ఎక్కువ వస్తుంది. నీ అవిశ్వాసానికి బలం ఎక్కువ వచ్చి ఏమవుతుందంటే ఇంకా నీ సమస్య పెద్దదైపోతుంది. నువ్వు అవిశ్వాసం వచ్చిన వెంటనే ఎక్కడికి రావాలంటే యేసయ్యను చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం వాటిని చూస్తూ ఆ యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య ఏదైనా నీకు తెలిసిన మాట, యేసయ్య నా కొరకు జన్మించాడు, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను నీతిమంతురాలుగా చేశాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, వందనాలయ్యా అంటే యేసయ్యను చూస్తే చాలు, ఆయన గురించి మాట్లాడితే చాలు, నీ జీవితంలో పెద్ద కార్యాలు జరుగుతాయి. నీ అవిశ్వాసం పోయి ఆ ప్లేస్లో ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. ఎందుకు వస్తుందంటే విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే, కాబట్టి విశ్వాసం వస్తుంది. చూడండి, మీ అందరికీ తెలిసిన స్టోరీ, మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి ఒక క్యాన్సర్ వచ్చిన ఒక స్త్రీ, ఆమెకి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. అయితే 12 సంవత్సరాల నుంచి ఆమెకి రక్తం కారుతూనే ఉంది. క్యాన్సర్ అంటే రక్తము బ్లీడింగ్ అవుతూనే ఉంది. అలాంటి స్త్రీ 12 సంవత్సరాలు, గమనించండి, చాలా ఇదేం చిన్న విషయం కాదు. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి రక్తస్రావం జరుగుతూ ఉంటే ఆమె ఎలా ఉంటుంది ఆ పరిస్థితి గమనించండి. వాసన వచ్చేస్తూ ఉండొచ్చు ఆమె బట్టలు. ఆమె చూస్తేనే 12 సంవత్సరాలకు రక్తం పోయిన స్త్రీ ముఖం ఎలా ఉంటుంది? తెల్లగా పాలిపోయి ఉండొచ్చు ఆమె ముఖం. ఆమె డబ్బులు ఉన్నాయి, డబ్బులు బ్రతికించలేవు మనిషిని. డబ్బులు పట్టుకుని అమ్మి తన ఆస్తి అంతా అమ్మిందట. అమ్మి హాస్పిటల్ అన్నీ తిరిగింది, కానీ ఎక్కడ నయం కాదు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ స్త్రీకి ఇక ఆధారమే లేదు. హాస్పిటల్కి డబ్బులన్నీ ఖర్చు పెట్టింది, ఉన్న ఆస్తి అమ్మేసింది, ఆస్తి అమ్మేసి హాస్పిటల్లో డబ్బులు పెట్టింది, అంతా పోయింది. కానీ ఇంకా ఎక్కువైపోయిందంట, వ్యాధి ఎక్కువైపోయింది. డబ్బులు పెట్టినా వ్యాధి తగ్గుతుందని గ్యారెంటీ ఎవరు చెప్తారు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడగడం, మీరు నాకు గ్యారెంటీ చెప్పండి, మీరు ఇది తగ్గుతుంది అంటే ఆడేమంటాడంటే, నా పని నేను చేస్తానమ్మా, దేవుడి పని దేవుడు చేస్తాడంటాడు. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా అదే మనతో సంతకం పెట్టుకుంటారు. మీకు తెలుసా? ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కూడా సంతకం పెట్టుకుంటారు. మా పిల్లలు స్కూల్కి పంపాలంటే నా పేరెంట్గా నా సిగ్నేచర్ తీసుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న కరోనా వచ్చి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదని. అంటే ఎవడు గ్యారెంటీ ఎవడు ఆపరేషన్కి వెళ్ళే ముందు సంతకం పెట్టుకుంటారు. ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు అంటే డాక్టర్ కూడా నీ గ్యారెంటీ వారంటీ గ్యారెంటీ ఏముండదు. అంచేత దయచేసి ఈమె జీవితంలో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు, డబ్బులు పోగొట్టుకుంది. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తిప్పలంటే ఇది రాసిన మాట అంటే ఎంత బాధపడితే ఆ మాట రాసాడు. తిప్పలు పడిందంట. తిప్పలంటే మీకు తెలుసు కదా, తిప్పలు పడి తెచ్చుకున్నానంట. అంటే నాన్న బాధపడి తెచ్చుకున్నానంట. అంటే బాధపడి, చాలా బాధపడి, అసలే బాధతో ఉంది ఆమె క్యాన్సర్, బ్లీడింగ్ అవుతా ఉంది, పట్లని వాసన వస్తూ ఉన్నాయి, ఎవరు దగ్గరికి రానివ్వరు, ఎవరు చేయబట్టి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ దగ్గరికి ఎవరు వస్తారు? క్యాన్సర్ పేషెంట్ ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు రారు. వాసన వస్తుందేమో ఆ దగ్గర. 12 సంవత్సరాల నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతుందంటే వాసన కంపల్సరీ వస్తుంది. ఆమె వాసన వచ్చి ఎవరు రారు దగ్గరికి. ఆమె అలాగే భరించుకుంటా 12 సంవత్సరాలు. నాకు అసలు చదివితేనే 12 సంవత్సరాలు ఎలా భరించిందిరా బాబు ఈమె అనిపించింది. ఎందుకంటే ఒకసారి మా డాడీకి చిన్న దెబ్బ తగిలితే అది పుండు మానలేదు తొందరగా. అది రసి కారుతా ఉంటే
నాకు భయం వేసేది. అంటే ఇంత 3-4 రోజులకే భయం వేసి ఈ ఆయింట్మెంట్ రాస్తుంటే ఇంకా ఎక్కువయ్యేది. అప్పుడు దాని ఏదో పౌడర్ అంటారు, ఆ పౌడర్ తీసుకొచ్చి దాని మీద పెడితే తెల్లారి మాడిపోయింది. అంటే మనం 3-4 రోజులు పిల్లవాడికి చిన్న రసికారితేనే తట్టుకోలేము కదా. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తం కారుతా ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తుందేమో నాకు తెలియదు. ఈ రాత్రి అది మిమ్మల్ని విడిచిపెట్టేవారు. హల్లెలూయా. అంటే ఈమె ముందు ఏం జరిగింది, డబ్బంతా వ్యయమైపోయింది. డాక్టర్లు వైద్యులను రాసింది, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది, అన్ని హాస్పిటల్కి డబ్బులు కట్టేసింది. కానీ ఎక్కడ చదవండి, తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేదు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు డబ్బులు పోతాయి, కొన్నిసార్లు తిప్పలు పడతాం, కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే మనం ఎవరి వైపు చూస్తున్నాం అంటే విశ్వాసం లేని వ్యక్తుల వైపు చూస్తున్నాం. నువ్వు ఎవరినన్నా చూడు, ఆ దగ్గర ఏముంటుంది, అవిశ్వాసం ఉంటుంది. పైకి నిన్ను బలపరచడానికి 4 మాటలు చెప్తాడు, కానీ వాడికి కూడా ఏదో అవిశ్వాసం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళా నీకు విశ్వాసం రాదు. నిన్ను బలపరిచేది ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. చూడండి, ఈమె తిప్పలు పడింది, డబ్బులు పోగొట్టుకుంది. ఈమె జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనం ఏం లేదు, మరింత. అసలు ఇప్పుడు ఈమె 12 సంవత్సరాల నుంచి నానా తిప్పలు పడి వ్యయపరుచుకుని ప్రయోజనం లేక బాధలు భరిస్తుంటే ఆల్రెడీ బ్లీడింగ్ అవుతా ఉంది. ఇప్పుడు మరింత సంకటపడింది. అంటే పరిస్థితి తగ్గిందా ఎక్కువైంది? హాస్పిటల్కి వెళ్తే ఎక్కువైంది. అయితే చూడండి, ఈమె మరింత వైద్యుల దగ్గరికి వెళ్తే మనం అంటాం కదా, దేవుడు తర్వాత దేవుడు అని అంటాం. దేవుడా? నిజంగా దేవుడు తర్వాత దేవుడా? చెప్పండి. ఆమె మరింత డబ్బులు పోయి ప్రయాసపడింది, కానీ తిప్పలు పడింది, ప్రయోజనం లేదు. పోనీ అన్ని పోయినాయి, డబ్బులు పోయినాయి, కానీ ఏమొచ్చిందంట, మరింత సంకటపడింది. అంటే వ్యాధి ఎక్కువైంది. అంటే చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, వ్యాధి ఎక్కువైంది. ఇప్పుడు మీరు మామూలుగా చెప్తే మనం వేసే గురించి ఎవరు వింటారు, అందుకే కొన్నిసార్లు సమస్య ఎక్కువైపోతేనే వింటారనమాట. చూడండి, ఇక్కడ ఆమె అందరినీ కన్సల్ట్ చేసింది, పరమ వైద్యుడు తప్ప అందరు వైద్యులు కన్సల్ట్ చేసింది. డబ్బులన్నీ పోయినాయి, మరింత సంకటపడింది. అంటే వ్యాధి ఎక్కువయ్యాక అక్కడ మాట రాసింది, ఆమె యేసును గూర్చి విని. హల్లెలూయా. ప్రతి డాక్టర్ గురించి విన్నది, వెళ్ళింది, కానీ డబ్బులు పోయాయి, వ్యాధి తగ్గలేదు, ఎక్కువైంది. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, ఆమెకు తెలిసిన బంధువుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎలా తగ్గుతుంది, ఏదో ఒక మార్గం చెప్పండి అని అడుగుతుంది. కానీ సమస్య లోపడలేదు సరిగదా, మరింత సంకటం వచ్చింది. సంకటం అంటే సమస్య, కష్టం మరింత ఎక్కువైపోయాక ఇప్పుడు ఆమె యేసుని గురించి విన్నది. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి అంతా చెప్పాను. యేసుని గురించి విన్నది. ఈ జీవితంలో ఇది చిన్న మాట కావచ్చు, ఏముందండి ఈ ప్రసంగంలో, యేసుని గురించి విన్నదే అంటే అది పెద్ద ప్రసంగమా అనుకోవచ్చు, ఇది పెద్ద ప్రసంగం కాకపోవచ్చు. కానీ ఆ చిన్న మాటే, ఆ యేసు అనే మాటే కొన్ని లక్షల జీవితాలు, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరికైనా ప్రభావితమయ్యారంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకే. ఆయన మాట వింటే చాలు. యేసు అనే మాట వింటే, జీసస్ అనే మాట వింటే చచ్చిపోయినాడు బతికాడు, లాజరు బతికాడు. ఆయన మాట వింటే లాజరు బయటికి రా అంటే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, గంతులు వేసుకుంటూ వచ్చాడు. నీకు లోబడింది ఏదున్నా రాత్రి యేసుని గురించి విన్నదా? ఆమె సంకటపడుతుంది. క్యాన్సర్ ఆమెకి 12 సంవత్సరాలు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్న టైంలో యేసుని గురించి విన్నది. అక్కడ బహుశా నాలంటాడు అనుకోండి, లేకపోతే ఎవరు అంటాడు అనుకోండి, ఇలాగే ఎవరికో ప్రేరేపణ కలిసి చెప్పుకుంటాడు, యేసుని గురించి విన్నదట.
యేసుని గురించి విన్నది. ఆ మాటే నాకు గిరగిర తిరుగుతా ఉంది. యేసుని గురించి వింటే చదవండి. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని, ఆయన వస్త్రములు మాత్రం ఇంకా స్టార్ట్ అయింది. యేసుని గురించి వింటే ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏ విశ్వాసం? ఇది గుడ్డి విశ్వాసం. కొన్నిసార్లు మనకి అది విశ్వాసంలాగా అనిపించదు. ఆమెకి ఏమొచ్చేసింది? ఇక యేసు గురించి విన్నాక ఆమెలో ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటది? నేను ఆ వస్త్రమును ముడితే చాలు. అసలు ఇది ఎలా ఉందంటే, అంతవరకు అపోలో లేదా యశోద హాస్పిటల్లో చూపించుకున్న వ్యక్తి సడన్గా వచ్చి నేను వాడి వస్త్రం ముడితే, అప్పటి వరకు ఎన్ని వస్త్రాలు తగ్గంటే నర్సులు ఆమెకి సేవ చేసి ఉండొచ్చు, డాక్టర్లు ఆపరేషన్ చేసి ఉండొచ్చు, ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది తాకారు, ఆమె అనేక మంది వస్త్రాలు నాలాంటి కోట్లు కూడా ఇలాంటివి కూడా తగిలి ఉండొచ్చు. అనేక మంది ఆమె ముట్టుకున్నారు, ఆమె వస్త్రాలు తగిలాయి. కానీ ఏ వస్త్రము ముట్టినా బాగుపడతాననే విశ్వాసం కలగలేదా? యేసు వస్త్రమును ముడితే, ఆయన అంగీని ముడితే, ఆయన శరీరం అంటారు ఆమె ఆయన వస్త్రమును ముడితే చాలు. నేను ఆయన వస్త్రమును మాత్రము ముడితే బాగుపడతాను, నేను బాగుపడతాను. ఎవరైనా ఈ రాత్రి బాగుపడాలని ఆశపడొచ్చారు. మీరు బాగుపడాలంటే నన్ను చూస్తే బాగుపడతారు. అయితే నేనేదో మీకు ప్రత్యేకంగా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే మీరు బాగుపడాలని మీకు ఆశ ఉంటే ఆయన గురించి వినండి. అంతే. యేసుని గురించి వింటే తర్వాత నెక్స్ట్ ఏంటనేది నాకు తెలియదు, మీకే తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలో ఆమెకి ఎవరు చెప్పలేదు. ఆమెకి ఎవరో చెప్పారు. యేసుని గురించి విన్నది. ఏమని విన్నది? అయ్యా అక్కడ అలా చనిపోయిన వాడిని లేపాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, పక్షవాయు గల వాడిని మంచం పరిగెత్తుకుని నడిచి వెళ్ళిపోన్నాడు. ఇలా ఆమె విన్నది, చాలా వార్తలు విన్నది. విన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆమెకి విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం చెప్పేసింది. విశ్వాసం ఏం చెప్పిందంటే, ఆయన వస్త్రం పెట్టుకో చాలు, నువ్వు బాగుపడుకో. ఈ మాట అంటా ఉంది. సైతాన్ గారు పక్కన వస్తాడు. మనం ఒకవేళ మీ రాత్రి మీ ఇంటికి వెళ్ళి నీకు ఏదైనా సమస్య లోపడతా లేదు, మీ ఆర్థిక పరిస్థితిలో, లేకపోతే మీ అనారోగ్యమో, లేకపోతే నీ బిడ్డలు మాట్లాడకపోవడమో, ఏదో ఒక సమస్య నీకు లోపడని సమస్య ఉందేమో. ఒకవేళ ఇంటికి వెళ్ళి యేసుని గురించి విన్నావు కదా, యేసుని గురించి విన్న తర్వాత నీలో ఏదో ప్రత్యక్షత వస్తుంది. ఏ ప్రత్యక్షత నాకు తెలియదు, ఏదో ఒకటి వస్తుంది. వచ్చాక నువ్వు ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పుకోగానే సైతాన్ గారు నీ పక్కన నిలబడి ఏమంటాడంటే, నీకు అపోలోకి వెళ్తే రాండి, ఇక్కడ వచ్చేస్తారు కదా, అంగి ముడితే స్వస్థత వస్తుందా? అక్కడ ఎన్ని కాస్ట్లీ ఇంజెక్షన్ ఇచ్చారు, ఎన్ని కాస్ట్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వాటికి బాగుపడింది నీకు ఇప్పుడు బాగవుతావు అనుకుంటావా? అది జరగదు, అది జరగని పని అని చెప్తారు. వెంటనే నీకు అవిశ్వాసం రావచ్చు. కానీ మరలా నువ్వు ఏం చేయాలంటే, కుమారుడు గురించి వినాలి. నీ పని ఏంటంటే, ఎవరో చెప్తారు చాలామంది మన చుట్టూ, దానికి ఏం కొలువు లేదు. మనకి అవిశ్వాసం తెచ్చే వార్తలు చెప్పేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు, ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు నువ్వు విశ్వాసంలోకి వెళ్ళినా నిన్ను నీ విశ్వాసము, నీ నమ్మిక తప్పిపోవడానికి యేసయ్య అంటాడు కదా పేతురుతో, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నిన్ను జల్లెడు పట్టేద్దాం అనుకుందంట. సాతాను ఏమనుకుంది? పేతురుని జల్లెడు పడదాం అనుకుందంట. జల్లెడు అంటే మనం జల్లెడు పడతాం కదా, తెలుసు కదా. ఏదైనా రవ్వలు ఏదైనా ఉంటే జల్లెడు పడతారు, రాళ్ళు ఏమన్నా పైకి వస్తే అలా జల్లెడు పట్టేద్దాం అనుకుందట. అనుకుంటే నీ నమ్మిక తప్పిపోకూడదు. నమ్మికుంటే నీకు ఏదైనా వస్తుంది, ఏదైనా లోపడుతుంది. నమ్మికపోతే ఏది లోపడదు, మరింత సంకటంలోకి వెళ్తాం. అందుకే ఈమె అపనమ్మిక వచ్చి ఉండొచ్చు. వెంటనే ఈమె మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంది ఆ మాటలు. ఏ మాటలు? యేసుని గురించి విన్న మాటలు. యేసుని గురించి ఏమి విన్నదో మళ్ళీ ఆమె ధ్యానించుకుంటుంది. అంటే మీకెలా తెలుసు? అక్కడ రాసలేదు కదా అనుకుంటాను కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని, మళ్ళీ చెప్పండి, తనలో తాను అనుకొని తనలో తాను ఏమనుకుంటుంది?
ఆయన పై వస్త్రము మాత్రం కడితే బాగుపడు. ఇక్కడ ఆగిపోవాలి మనం. తనలో తాను అనుకుంటుంది అంటే అవిశ్వాసం వస్తుంది. మళ్ళీ ఆమె తనలో తాను అనుకుంటుంది ఏమని, ఆయన వస్త్రం ముడితే చాలు, ఆయన వస్త్రం ముడితే చాలు. ఈలోపు సైతం గారు వస్తున్నాడు, వచ్చి జరగని పని, వస్త్రం ముడితే నీకేం పిచ్చా వీరురా, ఆయన వస్త్రం ముడితే ఆయన గురించి వింటే నీకేం వస్తుంది, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అంటున్నాడు సైతం. కానీ వెంటనే ఆమె మళ్ళీ వచ్చేస్తుంది ఎక్కడికి, తనలో తాను అనుకుంటుంది ఏమని, ఆయన వస్త్రం ముడితే చాలు, ఆయన వస్త్రం ముడితే చాలు, నేను బాగుపడతాను, నా క్యాన్సర్ తగ్గిపోద్ది, నాకు ఆ యేసయ్య మాటలు వింటే చాలు, ఆయన అంగీ ముడితే చాలు, ఆయన ఉంటే చాలు, నేను బాగుపడిపోతాను, నేను నా సంకటం పోతుంది, నాకు ప్రయోజనం లేకుండా ఉన్నాను కానీ నాకు ప్రయోజనం కలుగుతుంది, ఆయన వస్త్రం ముడతాను అని ఆమె తనలో తాను ఎన్ని రోజులు చెప్పుకుందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు చెప్పుకుందో నాకు తెలియదు, కానీ తనలో తాను చెప్పుకుంటూ ఉంది. ఎప్పటి వరకు, తన విశ్వాసము బలపడేంత వరకు చెప్పుకుంది. ఎప్పుడు వరకు అంటే విశ్వాసం ఎప్పుడు యాక్షన్లోకి వెళ్ళాలి. చూడండి, విశ్వాసం ఉంది అంటే కాదు, విశ్వాసము నీకు యాక్షన్లో చూపించాలి. చూడండి, అక్కడ తనలో తాను అనుకుని ఎప్పుడు వరకు అనుకుందంటే దిక్కున లేచి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకునే ఆ స్టేజ్ వరకు ఆమె అనుకుంటా ఉంది. ఏదో ఒకసారి అనుకుంటే అవలే, మనం ఏదో ఒకసారి అనుకుని మనం ఏం చేస్తామంటే, యేసయ్య ఇది లోపడతలేదు, ఈ సమస్య తీసే ప్రభాని ఒకసారి అనుకుంటాం, మా అయితే ఒకసార్లు అనుకుంటాం, తెల్లారి మళ్ళీ మర్చిపోయి మామూలుగానే మనం ఏమనుకుంటామంటే, తెల్లారి ఇది ఇంతేలే, ఇది జరిగే పని కాదు, మరి ఇది జరిగే పని కాదు అని అది వదిలేస్తాం. కానీ ఈమె తనలో తాను అనుకుంటూ ఉంది ఏమనంటే, ఆయన వస్త్రం ముడితే చాలు. ఒకవేళ నీకు ఏ మాట తగిలిందో నాకు తెలియదు, ఈ రాత్రి ఈ విశ్వాసం, ఒకవేళ నీకు ఏదైనా సమస్య లోపడకపోతే నీలో నువ్వు చెప్పుకో, యేసుని చూస్తే చాలు, యేసు మాట వింటే చాలు, ఆయన గురించి మాట్లాడితే చాలు, ఆయన యేసయ్య అంటే చాలు. అసలు నీకు ఒకవేళ ఏమీ భాష రాదనుకో, కొన్నిసార్లు చూడండి మన సమస్యలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయలేదు. నాకు అలాంటి పరిస్థితి నాకు వచ్చింది. ఎప్పుడంటే 2020 సంవత్సరంలో నా కుమారుడు మరి రెయిన్బో హాస్పిటల్లో ఉండగా నాకు ప్రార్థన చేసే ఆ మైండ్ కూడా లేదు. అంటే తెలుసు, నాకు వాక్యం బోధించిన వ్యక్తి లేదు, కానీ నా కుమారుడు ఐసీయూలో ఉన్నాడు, ఉంటే ప్రార్థన చేసే అది కూడా లేదు. అప్పుడు ప్రార్థన చేయలేక కుర్చీలో కూర్చుని, ప్రభా నీ గాయముల చేత నా కుమారుడు స్వస్థపరచబడ్డాడు అనగానే పరిగెత్తుకుంటా నర్సు వచ్చి డాక్టర్ పిలిచేవాడు, ఎవరు డానియల్ ఫాదర్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తాడో అని భయపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. వెళ్ళి అవిశ్వాసం వచ్చి ఏం చెప్తాడో ఇప్పుడు అనుకుంటే, ఏమనండి ఇంకా 48 hours వరకు ఏం చెప్పలేవు అనేవారు. అంటే మళ్ళా వచ్చి అవిశ్వాసం వచ్చేది, మళ్ళీ వచ్చి కూర్చుని ప్రార్థన చేయలేదు. అలాంటి సమయంలో యేసయ్యను జ్ఞాపకం పిలిచాక ఆ యేసయ్య దెబ్బల చేత నా కుమారుడు స్వస్థపరచబడతాడు అనే మాట కూడా మాట్లాడటం మానేశాను. ఎందుకు, ఇంకా అది కూడా లేదు, ఇక ఒకటే యేసయ్య అంతే, వేరే మాట లేదు. మీకు తెలీదు, 3 రోజులు బ్రష్ చేయలేదు, 3 days నా డ్రెస్ మార్చుకోలేదు, అక్కడే కూర్చొని పోయాను పిచ్చోళ్ళ. ఎందుకనంటే నా కుమారుడు ఐసీయూలో ఉన్నాడు. వాడు డాక్టర్ పిలిచినప్పుడల్లా నాకున్న విశ్వాసం పోతా ఉంది. అప్పుడు ఒకటే యేసయ్య ప్రార్థన లేదు, యేసయ్య అంతే. ఆ ఒక మాట, ఒక పక్క నా భార్య, ఒక పక్క నేను, యేసయ్య. ఇంక ఏం మాట్లాడతలేదు, మాటలు కొన్నిసార్లు ప్రార్థన చేసే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మన బాధ అలాంటిది, మన సంకటం అలాంటిది. అప్పుడు యేసయ్య అంటే చాలు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, యేసయ్య అంటే ఏం జరుగుతుందండి, ఏదన్నా మీరు గట్టిగా నా తల మీద పెట్టి ప్రార్థన చేస్తే జరుగుతుంది. కొన్నిసార్లు అలా జరగచ్చు, కొన్నిసార్లు దేవుడు ఎలాగైనా చేయొచ్చు. యేసయ్య అంటే చాలు. ఈ పరిస్థితి అదే, మరింత సంకటపడి తనలో తాను యేసయ్య వస్త్రం ముడితే చాలు. ఈ మాట వెర్రితనంగా ఉంటుంది ప్రజలకి. అప్పుడు దాకా అబ్బులకి యశోదకి వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. ఆయన వస్త్రాన్ని ముడతం ఏంటి, నీకు స్వస్థత రావడం ఏంటి. ఈమె తనలో తాను అనుకుంటూ ఉండగా అవిశ్వాసం వస్తుంది, మళ్ళీ విశ్వాసంలోకి వెళ్తుంది. ఎప్పుడు ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా విశ్వాసం వస్తుంది.
వచ్చి ఒకరోజు లేచిపోయింది. ఎన్ని రోజులు లేచిందో నాకు తెలియదు. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ విషయం ఏంటంటే పెద్ద జన సమూహం. లూకాసు వార్తలో ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఒక 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 అద్భుతాన్ని బైబిల్లో 3 సువార్తలు లేకపోతే 2 సువార్తలు 4 సువార్తలు రాయబడి ఉంటాయి. అన్నీ చదవాలి. లూకాసు వార్తలో రాసింది ఏమనంటే బహుజన సమూహం, అంటే చాలా క్రౌడ్ యేసయ్య చుట్టూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఎంతో మంది, ఇంతమంది కూర్చున్నాం. ఇక్కడ రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ అక్కడ కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు. యేసయ్య చుట్టూ చాలా క్రౌడ్ ఉంది. కానీ అందరూ ఆయన మీద పడుతున్నారు. చాలా మంది ఆయన వస్త్రాలు తగ్గుతున్నాయి, కొంతమందికి ఆయన శరీరం తగ్గుతుంది. కానీ ఎవరికి ఏమి అద్భుతం జరగట్లేదు, ఎవరికి ఏం జరగట్లేదు. మీరు గమనించండి, ఏమి జరగట్లేదు. కానీ ఈ స్త్రీ ఆ క్రౌడ్, ఆ జన సమూహం మధ్యలో దూరి వెళ్ళి బహుశా ఆమెను మరి చూస్తారని ముసుగేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆ రక్తస్రావంతో వాసన వస్తుందేమో, మరి ఆ బ్లీడింగ్ అవుతుంటే ఆ వస్త్రాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఆమె కప్పుకుందేమో, ఒళ్ళంతా కప్పుకుని ఆ జన సమూహం మధ్యలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుని గురించి విన్నది. జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టుకోండి. యేసుని గురించి విన్నది విని తనలో తాను అనుకుని అక్కడికి వెళుతూ కూడా అనుకుని ఉండొచ్చు, యేసయ్య నీ వస్త్రం ముడితే చాలు నేను బాగుపడతా, నీ వస్త్రం ముడితే చాలు నేను బాగుపడతా. ఈ మాట అనుకుంటూ వెళ్ళి ఆ జన సమూహం మధ్యలో దూరి అంగీని అలా టచ్ చేయగానే యేసయ్య అంటాడు, నా మహిమ ఎవరో తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంతోషంగా లేదా? ఆయన మహిమ, నా ప్రభావం ఎవరు దొంగిలించారు, నా ప్రభావం ఎవరిలోకి వెళ్ళిపోయిందంటే పేతురు నవ్వుతా, ఏంటి ప్రభా నువ్వు కూడా అలా మాట్లాడతావు, ఏం మాటలు మాట్లాడుతున్నావు, నీ చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు చూడు, వాళ్ళందరూ అంటే నా ప్రభావం వెళ్ళిపోయిందంటే ఏంటి, ఎవరిలోకి వెళ్ళిపోయింది, ఇంతమంది ఉన్నారు, ఎవరు నీ మీద 3 మంది పడ్డారు, 3 మంది సెల్ఫీలు తీసుకున్నారు, ఇప్పుడు వరకు ఎవరిలోకి వెళ్ళిందో మనకి ఏం తెలుసు, ఇంతమంది ఉన్నారంటే లేదు ఇప్పుడు వరకు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిందా అంటే పేతురికి అర్థం కావాలి. అప్పుడు ఎవరు నా మహిమను తీసుకున్నా, ఏ మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? యేసయ్యతోనే వెళ్తున్నారు వాళ్ళు, యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నారు, యేసయ్యతో కలిసి మనము ఇన్ని రోజులు మనం బ్రతుకు కొనసాగిస్తున్నాం. యేసయ్యతో కలిసి నా జీవితం 30 సంవత్సరాలు, మీ జీవితం 12 సంవత్సరాలు, అయితే ఎవరో మన అనుభవం క్రీస్తుతో నడుస్తూ ఉన్నాం. కానీ సెల్ఫీలు దిగుతున్నాం క్రీస్తుతో, యేసయ్యతో సెల్ఫీలు దిగుతున్నాం, యేసయ్యతో మాట్లాడుతున్నాం, యేసయ్య వాక్యాన్ని వింటున్నాం, యేసయ్యని మరి అనేక రీతిలుగా ఆరాధిస్తున్నాం. కానీ మన జీవితంలో ఒక్క అద్భుతం కూడా జరగలేదు. యేసయ్య మహిమ మన జీవితంలో రాలేదు. ఎన్నో క్రిస్మస్లు అయిపోయాయి, ఎన్నో ఈస్టర్లు అయిపోయాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోయాయి, ఎన్నో పునరుద్ధరణ ఆదివారాలు అయిపోయాయి, ఎన్నో ఉపవాస కూడికలు అయిపోయాయి. కానీ ఒక్కసారి కూడా ఆయన మహిమ ఈ జీవితంలోకి రాలేదు. ఎందుకు రాలేదు? ఈమె ఎన్ని చర్చిలు తిరగలేదు. ఆమె హాస్పిటల్లో తిరిగింది. చర్చిలు తిరిగిన మనకి ఆయన మహిమ వస్తలేదు, కానీ హాస్పిటల్లో తిరిగిన ఈమెకి ఆయన మహిమ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యేసు గురించి వినండి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎన్నో సభలకు వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో పునరుద్ధరణ ఆదివారాల మెసేజ్లు వినుండొచ్చు, ఎన్నో గుడ్ ఫ్రైడేలో 7 మాటలు వినుండొచ్చు. కానీ నువ్వేం విన్నావో నాకు తెలియదు. కుమారుడు గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసమే ఈమెకి ఆయన మహిమని తీసుకొచ్చింది. ఆ విశ్వాసం కూడా యేసయ్య విశ్వాసం. అనేక చోట్ల రాయబడి ఉంటుంది. యేసయ్య విశ్వాసం ఈమె జీవితంలోకి మహిమను తీసుకొచ్చింది. ఇలా ముట్టిందో లేదో క్యాన్సర్ అయిపోయింది. ఆమె ఎవరు అంటుంటే ఆమె పాపం అప్పటి వరకు ఆ మురికి గుడ్డలతో ఉందేమో, ఆ రక్తపు వస్త్రాలతో ఉందేమో, ఆమె భయపడి దాక్కుని ఇక ఉండలేక అందరి మధ్యలోకి వచ్చి అయ్యా నేనే నీ వస్త్రాన్ని అంటే వెంటనే నా రక్తస్రావం, నా క్యాన్సర్, నాకు రక్తం కారణం ఆగిపోయింది. యేసయ్యా ఆగిపోయింది ప్రభు అని చెప్పగానే ఈ విశ్వాసమే నిన్ను కాపాడు, ఈ విశ్వాసమే నిన్ను బాగు చేసి,
అని చెప్పి, అంటే ఒక జీవితం బాగుపడాలంటే యేసుని గురించి వినాలి, యేసుని గురించి వినాలి. నిజంగా ఈమె అంతకుముందు ఎంతో మంది వ్యక్తుల గురించి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉదయం లేచి అనేక మంది వ్యక్తుల గురించి వింటాం. మనం విని విని అవిశ్వాసం అయిపోతాం, మరింత సంకటపడతాం. ఎందుకంటే ఈమె వైద్యులు, అనేక మంది వైద్యులు రకరకాలుగా చెప్పారు, అనేక ల్యాబ్ రిపోర్ట్స్ రకరకాలుగా చెప్పాయి. అవన్నీ ఏం తెచ్చాయంటే ఈ జీవితంలోకి అవిశ్వాసాన్ని తెచ్చి పరిస్థితి ఇంకా దిగజారిపోయేలాగా చేసేది. బాగు చేసాయా? బాగు చేయలేదు. కానీ ఈ రాత్రి మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యేసుని గురించి వినని పరిస్థితి లోబడి, హల్లెలూయా, క్యాన్సర్ రోగము లోబడింది, డాక్టర్కి లోబడలేదు, కానీ యేసయ్యకి లోబడింది. యేసుని గురించి వింటే లోబడింది. దయచేసి గమనించండి, యేసయ్య ఆయన పేరు చెప్తేనే చాలు. నిజంగా నాకు ఆ మాట చెప్తుంటేనే నాకు ఇంకా అసలు ఈ రాత్రి అంతా చెప్పాలని ఉంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం, ఆ 3వ అధ్యాయంలో ఒక కుంటోడు ఉన్నాడు. ఆ కుంటోడు ఉన్నాడు, వాడు పుట్టింది మొదలుకొని కుంటాడు. అయితే వాడు దేవాలయం దగ్గర వచ్చి అడుకుంటారు. చూడండి, చర్చిల దగ్గర ఎవరు ఉంటారు? చర్చిలు గుళ్ళు దగ్గర ఎవరు ఉంటారు? అడుగుతున్నారు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు అక్కడ ఉంటారు, గుడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పని రోజు అక్కడికి రావడం, ఏదైనా కలెక్ట్ చేసుకోవడం, దాన్ని పలుకుతున్నాడు. అయితే యోహాను పేతురు అక్కడి నుంచే ఆ గుమ్మం దగ్గర నుంచి మందిరంలోకి వెళ్తుంటే వీడు అక్కడే పడుంటే, అయ్యా నేను బంగారం ఇవ్వట్లేదు, కానీ నా దగ్గర కలిగింది నీకు ఇస్తున్నా అన్నాడు. ఏం కలిగింది? అమూల్యమైన విశ్వాసం కలిగింది, అమూల్యమైన విశ్వాసం కలిగింది. వీళ్ళ దగ్గర ఏముందంటే అమూల్యమైన విశ్వాసం ఉంది పేతురు యోహాను దగ్గర. వీరు ఆయనకు మాట చెప్పారు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని అతనితో చెప్పినప్పుడు వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలను బలము పొందాయి. పాదములు చీలమండలు బలము పొందాయి. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఏం చేస్తే వచ్చింది ఆ క్షణంలో? చెప్పండి మీరు. ఎన్ని రోజులు చెప్తే వచ్చింది? విశ్వాసం, అమూల్యమైన విశ్వాసము వాడాడు పేతురు. అంతే, పేతురు వాడింది ఏంటంటే మెడిసిన్ ఏంటంటే అమూల్యమైన విశ్వాసము వాడాడు. దిక్కున లేచాడట, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కుంటివాడు, వీడి జీవితంలో పుట్టిన కానిచ్చుకుంటాడే, కానీ దిక్కున లేచి వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేశాడు పేతురు? అక్కడ ఏమన్నా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాడా? ఏమనలే. నజరేయుడైన యేసు నామం అంటే ఇక్కడ పెద్ద డిస్కషన్ మొదలైందా? అసలు చర్చ అది. అక్కడ మత సంబంధులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అంటే డాక్టర్స్, ఏవో తెలిసిన పెద్ద ముదులు ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పేతురే పామరుడు, కానీ అక్కడ చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వస్థత? ఎలా? ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగుపడితే సంతోషించాలి, కానీ మన దగ్గర ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే ఎవరైనా బాగుపడితే మనం ఓర్చుకోలేదు. వీడు అసలు గంతులు వేస్తూ నడుస్తుంటే వీళ్ళందరూ సెలబ్రేషన్ చేయాలి, అది పార్టీ పెట్టుకోవాలి. అలాంటిది పోయి ఎలా వచ్చింది అసలు వీడికి ఎవరు బాగు చేశాడు? వీడికి ఎలా వచ్చింది బలం? వీడి కుంటాడు ఎలా బాగయ్యాడు అంటే వెంటనే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను త్వరగా ముగిస్తాను. చూడండి, 12వ వచనంలో చివరి లైన్ చదవండి. మీరు వీరి విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను. చూడండి, పేతురు శక్తిని వాడలేదు, రెండోది భక్తిని వాడలేదు. శక్తిని వాడలేదు, భక్తిని వాడలేదు. ఏం వాడాడు? విశ్వాసం వాడాడు. విశ్వాసం ఎంత? ఏం విశ్వాసం అది? ఆవగింజంత విశ్వాసం వాడాడు. అంతే, ఆవగింజంత విశ్వాసం వాడితే ఆ దిక్కున లేచి గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. అందుకే పేతురు ఏం చెప్తున్నాడంటే నా సొంత భక్తి కాదు, శక్తి కాదు, ఈ రెండు కాదు, ఏం వాడాడంటే విశ్వాసం వాడాడు అని ఆయన ఏమంటాడంటే మనం చూడండి 16వ వచనం చదవండి. ఆయన నామమందలి విశ్వాసం ఎక్కడుంది చెప్పాలి. ఆయన నామంలోనే విశ్వాసం ఉంది. ఇందాక ఏం వాడాడు? ఆయన
లే అన్నాడు. అంటే ఆయన నామంలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆయన అక్కడ చెప్తున్నాడు చూడండి ఏమని, ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచండి. హల్లెలూయా. నిన్ను బలపరిచేది ఏంటంటే యేసు నామం. హల్లెలూయా. హల్లెలూయా. మా షాన్ వాళ్ళు పాడతారు, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. అంటే యేసు నామమే. పేతురు చెప్తున్నాడు, నా భక్తి కాదయ్యా, నా శక్తి కాదు, నా డాక్టరీన్స్ కాదు, నా సిద్ధాంతాలు కాదు, నా ఆచారాలు కాదు. వీడిని కాపాడింది ఎవరంటే యేసయ్య నామం. ఆయన నామంలో విశ్వాసం. ఆయన కుమారుని గురించి విన్నాడు, కుమారుడు నామం వాడాడంటే దిగ్గున లేచాడు పుట్టివాడు. ఆయన చెప్తుంటే మళ్ళీ ఇంకో చదువు, వీడిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత. ఆఫ్ స్వస్థత కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు తాత్కాలికమైన స్వస్థత వస్తుందేమో, కానీ పూర్ణ స్వస్థత కలుగజేసింది. అందరూ చెప్పండి, పూర్ణ స్వస్థత. నీ జీవితంలో ఏది సంపూర్ణంగా కావాలన్నా యేసునామం వాడాలి. ఈ మెడిసిన్ ఏంటంటే యేసునామం. యేసునామం. యేసయ్య అంటే కనికర పడిపోతాడు ఆయన. యేసయ్య అంటే కృప చూపిస్తాడు. యేసయ్య అంటే ప్రేమ చూపిస్తాడు. మనం ఎంత చెడ్డవారమైనా ఆయన అంత జాలిగా. పేతురు చెప్తున్నాడు, అయ్యా మీరు నా భక్తి అనుకుంటున్నారేమో, నా శక్తి అనుకుంటున్నారేమో. కాదు, యేసునామం వాడాలి. నజరేయుడైన యేసునామం వీడిని బలపరిచి ఈ రాత్రి నేను ఇదే విషయాలు ఇంకా కొన్ని వారాలు కంటిన్యూ చేస్తాను. ఒకవేళ ఈ రాత్రి కుమారుని గురించి విన్నారు, మీ జీవితంలో ఏదైనా సమస్యలో పడుతుంది, లేకపోతే ఏదైనా బలహీనత ఉందేమో, లేకపోతే ఏదైనా సంకటము మరింత సంకటంగా మారిందేమో, ఈ రాత్రి విడుదల పొందబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఎలా అంటే రాజు పాస్టర్ గారు లేదా రాజు బ్రదరు చెప్పిన ఆయన మాటలు బట్టి యేసునామం, యేసు కుమారుని సువార్త, కుమారుడు గురించి మీరు విన్నారు. ఆ కుమారుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ రాత్రి ఆ కుమారుడే మీకు పూర్ణ స్వస్థత కలిగజేస్తాడు. ఆ కుమారుడే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆ కుమారుడే మీ సంకటాన్ని తొలగిస్తున్నాడు. ఆ కుమారుడే మీకు కలిగిన ప్రతి చింతను తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో జీవం ఉంది. ఆయన జీవాధిపతి. ఇంకా అసలు మీరు చదవలేదు, అక్కడ అంటాడు జీవాధిపతిని మీరు చంపుతుంది, కానీ ఆయన లేపాడు, తండ్రి లేపాడు. ఆయన జీవాధిపతిని ఎవరు చెప్పలేదు. చంపేమనుకున్నారు అంతే. వాళ్ళు 3 రోజులు ఉంచగలిగారు అంతే. ఆ 3 రోజులు కూడా కిందకి వెళ్ళి సాతాను గారి తాట తీసి వచ్చాడు. ఆ కిందకి వెళ్ళి ఆ తాట తీసి పైకి వచ్చాడు. అందుకని మనం ఏదో మన భక్తి మన ఐకారు యేసు అంతే. మీ మైండ్లో ఏముండాలంటే ఆమె ఏ చర్చికి వెళ్ళి చెప్పండి, రక్తస్రావం గల స్త్రీ ఏ చర్చికి వెళ్ళింది, అలాగే చర్చికి రావద్దని కాదు, కానీ నువ్వు చర్చికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి యేసు గురించి వినాలి. యేసయ్య గురించి వింటే నీ జీవితం బాగుపడదు. ఇప్పుడున్నట్టుగా ఉండవు. నేను నెక్స్ట్ ఇయర్ నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతా నేను యేసయ్య గురించి చెప్తాను. ఈ సంవత్సరమే కాదు, నేను చనిపోయేంత వరకు యేసు క్రీస్తు గురించి చెప్తాను. మీరు వినండి, మీ జీవితాలు ఎలా ఉండవు. మీ జీవితాలు బహుశా మారిపోయి ఇంకా పెద్ద చర్చిలో వెళ్తారు. ఒకవేళ అంటే కార్లు కొనుక్కొని వేరే చర్చికి వెళ్తారు. ఓకే, బాగుపడితే ఎక్కడికి వెళ్ళి నాకు సంతోషం. మీరు బాగుపడి సంతోషంగా ఉన్నారు, అదే నా కోరిక. దయచేసి రాత్రి చాలా విషయాలనే నేను చెప్తున్నాను, ఎవరు మిస్ అవ్వద్దు. కొన్ని వారాలు విశ్వాసం గురించి చెప్తాను. మీరు రండి, బలపరచబడండి, విడుదల పొందండి. ఏ సమస్య అయినా ఒకవేళ రాజు మాస్టర్ గారి మీద నామం పెట్టుకుని కావద్దు. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో విడుదల ఉంది. ఆయనే నిన్ను బలపరుస్తాడు. కుమారుని గురించి వినాలని ఆతృతగా రండి, ఆశతో రండి. యేసయ్య గురించి వినాలని ఆశపడి రండి. మీ ఆశను తీర్చేవాడు ఆయన. మీరు ఎవరి గురించి వినద్దు. మీకు ఏ సమస్యను ఆలోచించద్దు. ఆలోచించుకుంటే ఎలా ఉండను, చాలా తీవ్రంగా ఉంది అంటే నేనేమంటానంటే ఈ 12 ఏళ్ల నుంచి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న స్త్రీ కంటే మీ సమస్య పెద్దది కాదు. ఇక్కడ కూర్చున్న వారి సమస్య పెద్దది కాదు. అలాంటి గొప్ప సమస్యని, పెద్ద సమస్యని, అలాంటి సంకటాన్ని తీర్చిన యేసయ్య నిన్ను బాధపరచలేడా? ఈ రాత్రి
నిన్ను సంకటానికి కుదర్చలేడా? నువ్వు బాగుపడలేదేమో ఇన్ని రోజు, కానీ ఇక మీద బాగుపడ వారి గురించి దేవుడు అట్టి కృప మీకు దయచేయగాక. వచ్చే వారం పూర్వక సభలు చాలా బలమైన మాటలు మీకు తెలియజేస్తాను. మీరు మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. త్వరగా మరి బల్లలు వెళ్దాం. ఎలాంటి బలహీనతలున్నా ఆయన శరీరంలో మీరు పాలు పొందుతున్నారు. ఆయన జీవాధిపతి. మీ సమస్య నుండి ఇప్పుడే విడుదల పొందుతారు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని పూజించమని మనం చేస్తాం. కొత్త నిబంధనలు ఉన్నారు. మీ విశ్వాసం వేరు, మీరు నూతన సృష్టి. ఆయన మరణ పునరుద్ధానము లేదు మన యొక్క విశ్వాసం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కొత్త నిబంధనలు మీ నూతన సృష్టిగా చేయబడిన ప్రతి వ్యక్తి ఆయన రక్తాన్ని తీసుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. ప్రార్థన మన మధ్యలో చిన్న డేవిడ్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. తీసుకుని మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. దయచేసి చిన్న డేవిడ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకంగా నా పరలోకమందు నాయన పరిశుద్ధ మరి మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన సువార్తను మీకు విని మరి ప్రభా మేము ఆవగినంత విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ మీ అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రభా మరి అనేకమైన మరి మాటలు వినడానికి మీకు అనుగ్రహించమని మరి కూడిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని మరి మీ కుమారుని ద్వారానే మాకు స్వస్థత, కుమారుని ద్వారానే విశ్వాసం, దాన్ని కొనసాగింపు మేము నేర్చుకున్నాము. అనేక విషయాలు నేర్చుకొని మేము దీవించబడినట్టుగా మరి మాస్టర్ రాజు గారు దీవించి సామాన్ని దీవించి ఘనత మహిమ ప్రభావం మీద వస్తామని వేస్తున్నాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి ప్రతిదినము సదాకాలం తోడై ఉండుగా. ఆమేన్. కళ్యాణ్ గారు వచ్చి ప్రకటన చదివి వచ్చే సండే గురించి చెప్తారు. హల్లెలూయా. మంచి ఆహారం అందించబడింది. ప్రతి ఇక్కడ నుంచి కొన్ని వారాల విశ్వాసం గురించి చెప్తాను. యేసయ్య గురించి వినుట వలన రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందుతుంది. జస్ట్ వినటం వలన. కాబట్టి మిస్ అవ్వకండి. ప్రతి ఆదివారం కంపల్సరీగా మీరే కాదు ఇంకా 10 మందిని తీసుకొని రండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలు ఉన్నా అన్నీ యేసయ్య తీర్చివేస్తాడు. ఆయన గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆయన గురించి వినడానికి మాత్రమే రండి. ప్రతి ఆదివారం రండి. ప్రతి ఆదివారం 6:30కి ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేయబడుతుంది. 8:30కి క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి ఆ వాక్యం గురించి 10 మందికి చెప్పండి. మేము మంచి ఆహారం ఇస్తాము, వచ్చి ఆహారం అందుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ జీసస్.